హాయ్ ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో కేవలం అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారని మాత్రమే చేస్తున్నాము, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఎందుకంటే కరోనా ఎంతలా మన జీవితాలను దెబ్బతీసిందో మనందరికీ తెలుసు. ఈ రోజు మనకు ఏదైనా అప్పు ఉందంటే దానికి కారణం కరోనా. మన బండి ఈఎంఐలు ఇంకా కడుతున్నామంటే అందుకు కారణం కరోనా. అప్పట్లో ఈఎంఐలు పెండింగ్ పడి ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక టైం అయిపోయి మళ్లీ రీఫైనాన్స్లు చేయించుకుని వచ్చే ఇన్కమ్ తో తినలేక కట్టలేక ఇంతవరకు లైఫ్ ని ఈడ్చుకొస్తున్నాం. కరోనా టైంలో మనం పడ్డవి మామూలు కష్టాలు కాదు. మళ్లీ అలాంటి రోజులు రావద్దని ఆ దేవుడిని కోరుకుందాం. సరే, అప్పుడంటే ఏదేంటో తెలియక అలా జరిగిపోయింది. ఇప్పుడైనా కాస్త ముందు చూపుతూ ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కోవిడ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కేరళలో కరోనా వైరస్ కి చెందిన కొత్త వేరియంట్ కేసులు బయటపడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. కరోనా ఒమిక్రాన్ కు చెందిన పిరోలా వేరియంట్ లో JN1 అనేది ఒక సబ్ వేరియంట్ అని సైంటిస్టులు గుర్తించారు. ఈ సబ్ వేరియంట్ కు చెందిన మొదటి కేసు సెప్టెంబర్ నెలలో అమెరికాలో బయటపడింది. ఆ తర్వాత చైనాలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి. తాజాగా ఈ వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టింది. అయితే కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాలు 60 ఏళ్లు పైబడిన వాళ్లు తప్పక మాస్క్ ధరించాలని నిబంధనలు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలని, అంతకు ముందు పాటించిన విధంగా శుభ్రత నియమాలు పాటించాలని కోరింది. ఎవరో ఎప్పుడో మనల్ని నిద్రలేపి అలర్ట్ చేసే కంటే మనమే అలర్ట్ గా ఉండి SMS పాటిస్తే సగం సమస్య తగ్గిపోతుంది. SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. రానున్నవి పండుగల సీజన్లు కావడంతో కోవిడ్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణాలు చేయడం, కుటుంబ సభ్యులంతా ఒకే చోటుకు చేరడం, షాపింగ్లు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే మరోసారి తీసుకోవాలని తెలిపింది. అయితే ఈ కొత్త వేరియంట్ ని ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు ఏంటంటే జ్వరం, ముక్కు కారటం, తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో 60 ఏళ్ల పైబడిన వాళ్ళుంటే మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇవే ముఖ్యం.